కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేస్తుందేమీ లేదని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి విమర్శించారు. కూటమి ప్రభుత్వం మేలు చేస్తుందని భావించిన ప్రజలకు నిరాశ మిగిలిందన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు పలు హామీలు గుప్పించి ప్రజలను ప్రలోభానికి గురి చేస్తారన్నారు. అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేస్తారని వీరభద్రస్వామి అన్నారు. పూర్తయిన సందర్భంగా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ వాగ్దానాలు కానీ ఎంతవరకు అమలు చేసిందనేది ప్రజలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నందున ప్రభుత్వం ఇచ్చిన అమలు కాని హామీలు ఎంతవరకు అమలు చేసింది అనేది ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేసి ఇంటింటికి వారి కార్యకర్తలను పంపించి ఇదిగో ప్రభుత్వం వస్తే మీ అకౌంట్లలో డబ్బులు పడిపోతాయనే నమ్మే విధంగా ప్రజలను ప్రలోభ పెట్టడం, ప్రజలు ఇంకా ఎక్కువ ఆశించి చంద్రబాబు నాయుడు గారు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తారేమో, పేదవాళ్ళందరూ కూడా సుఖంగా సంతోషంగా బతకచ్చేమో అనే ఒక ఆలోచనతో ఆ రోజు కూటమికి ఓట్లు వేయడం జరిగింది.